దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, బైబిల్లో చివరి గ్రంథము చివరి అధ్యాయం 16వ వచనం నుంచి మనం మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం నుంచి మార్చి సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొట్టిన వాణిని రానిమ్ము, హెచ్చించు వాణిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపి నెడల ఈ గ్రంథంలో వాడబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏదైనా తీసివేసినలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమీన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమీన్. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా వినికిడిలో చదవని లేఖన భాగం బట్టి స్తోత్రములు దీవించము, ఆశీర్వదించము. మేము దాసుని జ్ఞాపం చేసుకున్నాము. ప్రవాసిలో చెడ్డ మరుపరచు వస్తుందిగా నాకు అవసరమైన మాటలను ప్రభా, మా అందరికీ అవసరమైన మాటలను పరలోక సింహాసనం నుండి మీరే ప్రభా మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. దగిలిన ప్రేమ కలిగిన హస్తం అప్పగించుకుంటూ సాగిలి పడుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క 22వ అధ్యాయము 16వ వచనంలో సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు. ఇక్కడ ఈ 16వ వచనం అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే సెలవిచ్చుచున్నటువంటి మాటగా ఈ యొక్క 16వ వచనాన్ని చూస్తాం. బైబిల్ గ్రంథంలో ప్రతి భాగం కూడా ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రతి వచనం ప్రాముఖ్యమైంది, ప్రతి పదము ప్రాముఖ్యమైంది, ప్రతి అక్షరము కూడా ప్రాముఖ్యమైంది. అదే సమయంలో ఫుల్ స్టాపు కామాతో సహా దేవుని యొక్క వాక్యంలో ప్రతిదీ కూడా ప్రాముఖ్యమైంది. బహు జాగ్రత్తగా మనం దానిని గమనించి చదువుకొనవలసిన వారికి ఉన్నాం. ఓసారి యాక్చువల్గా మేము కరోనా టైంలో లైవ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిన తర్వాత మేము బ్రదర్స్ అంతా ఆలోచన చేసుకొని ఇప్పుడు మాకు యూట్యూబ్లో అవన్నీ నాలెడ్జ్ సరిగా దాని గురించి అవగాహన లేదు. అప్పుడు ఏమనుకున్నామంటే ఫేస్బుక్ అయితే డైరెక్ట్ లైవ్ పెట్టుకోవచ్చు. అందులో ఫేస్బుక్లో ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే ఆడియో లైవ్ పెట్టచ్చు అనమాట. సో మా వాళ్ళు అడిగినారు, అన్న వీడియో లైవ్ పెట్టుకుందాం. వీడియో అంటే లైవ్ అంటే వీడియో విత్ వీడియో కాబట్టి వీడియో లైవ్ పెట్టుకుందామంటే అప్పుడు చెప్పినాము అట్లా కాదు, మరి వీడియో లైవ్ వద్దు ఆడియో లైవ్ పెట్టుకుందాము అని చెప్పినాం అనమాట. చెప్పి అట్లా ఫేస్బుక్ అప్పుడే ప్రారంభించినాం, మరి ఒక ఛానల్ ప్రారంభించేసినాం. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక అతను ఒక పోస్ట్ పెట్టినాడు అనమాట. ఏంటి ఆ పోస్ట్ అయ్యానంటే అటని పోస్టులు చూసి వాటి కామెంట్స్ పెట్టమని కాదు, కానీ అంటే ప్రతి అక్షరం ఎలా ప్రాముఖ్యమైన చెబుతున్నాను. కానీ యేసు ప్రభు ప్రవక్త అని చెప్పే క్రమంలో తను ఏమన్నాడంటే యేసు ప్రవక్త తన సొంత ప్రాంతంలో సొంత దేశంలో ఘనుడు కాదు అన్నమాట కోట్ చేసినాడు. అక్కడ ఏమని అన్నాడంటే చూడండి, యేసుని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే యేసు ప్రవక్త అని చెప్తుందని చెప్పినాడు. అంటే ఆ వాక్యం కూడా అట్లా ఉంది, యేసు ప్రవక్త అని. తీరా బైబిల్ తెరిచి చూస్తే ప్రవక్త తన సొంత దేశంలో గండు కాదన్న మాట యేసు ప్రభు చెప్పాడు కాబట్టి యేసు అని పేరు రాయబడింది. ఆయన చెప్పాడు కాబట్టి ఆయన పేరు రాయబడి అది ఆ యేసు ప్రవక్త అనేది కంటిన్యూషన్ కాదన్నట్లుగా పక్కన ఒక గీత ఉందన్నమాట. ఆ మనుషుడు చూడండి ఎట్లా చేసినాడు, జ్ఞానంగా గీతను ఎగరగొట్టేసినాడు. తర్వాత చాలామంది రియాక్ట్ అయినారు. సరే అందరితో దాన్ని వదిలేసినాం అనుకోండి. తలంపు ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ప్రతిదీ కూడా ప్రాముఖ్యమైంది. ఉదాహరణకు కొన్ని పారాగ్రాఫ్స్ ఉంటాయి, ఆ ప్రతి పారాగ్రాఫ్ కూడా ప్రాముఖ్యమైంది. ఉదాహరణకి 22వ అధ్యాయం చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ ఏది, మరి మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు మొదటి పారాగ్రాఫ్. ఎందుకు 5వ వచనం వరకే అనంటే 6వ వచనం కొనసాగింపు అయితే 6 అనేది ఎక్కడ ఉంటుంది, 5వ వచనం చివరిలో రాజ్యము చేయుదురు అన్న తర్వాత చిన్న గీత గీసి తర్వాత 6వ వచనం కంటిన్యూ వచ్చి ఆ పక్కన 6 అని ఉంటుంది.
అంటే 6 యువతలో ఉంది. అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటి 5 వచనాలు అనేటువంటివి అవి మొదటి పారాగ్రాఫ్. దాని తర్వాత మరి 6, 7 వచనాలు అది సపరేట్గా ఒక పారాగ్రాఫ్. తర్వాత 8 నుంచి 8, 9 వచనాలు ఆ 2 మాత్రమే ప్రత్యేకంగా ఒక పారాగ్రాఫ్. తర్వాత 10 నుంచి మనము చూస్తాము 15వ వచనం వరకు మరి ఒక పారాగ్రాఫ్గా ఇవ్వబడింది. తర్వాత 16వ వచనం మాత్రమే ఒక ప్రత్యేకమైన పారాగ్రాఫ్గా ఇవ్వబడింది. ఆ తర్వాత 17వ వచనం మాత్రమే ఒక పారాగ్రాఫ్గా ఇవ్వబడింది. తర్వాత 18, 19 వచనాలు ఒక పారాగ్రాఫ్. తర్వాత 20వ వచనం మాత్రమే ఒక పారాగ్రాఫ్. తర్వాత 21వ వచనం మాత్రమే ఒక పారాగ్రాఫ్. అంటే తలంపు ఏంటంటే దేవుని వాక్యంలో ప్రతిదీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. మెట్టుకు ఈ 16వ వచనం మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ 16వ వచనం అనేటువంటిది పర్టికులర్గా ఒక ప్రత్యేకమైన పారాగ్రాఫ్గా దేవుడు దాన్ని ప్రత్యేకంగా రాయించి పెట్టినాడు. ఆ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే సెలవిచ్చిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. చదవండి 16వ వచనం. కాబట్టి ప్రకటన గ్రంథము వ్రాయబడిట్లో ఉన్న ప్రభువుకున్నటువంటి అది ప్రాముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ యేసు ప్రభు తానే బయలుపరుస్తున్నాడు. ఎందుకు ప్రకటన గ్రంథము రాయబడిందంటే సంఘముల కోసము రాయబడిందిగా చెప్పబడుతుంది. అంటే ఇక్కడ సంఘములు అంటే ఏ సంఘాలు అనంటే కాబట్టి అపోస్తుల కార్యంలో ప్రారంభించబడిన సంఘము మొదలుకొని మరి ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘం ఎత్తబడే వరకు ఉన్నటువంటి దేవుని ప్రజల గురించి రాయబడినటువంటి మాటలు. కానీ ప్రకటన గ్రంథం అనేటువంటిది పర్టికులర్గా దేని కొరకు రాయబడిందంటే దేవుని ప్రజలు ఆయన సంఘముల కొరకు ప్రభువు రాయించబెట్టినాడు. అందుకని దేవుని వాక్యంలో సంఘముల కోసము ఈ సంగతులు అనే మాట చూస్తాం. అందుకని కానీ ఎవరం కూడా ఈ పదం నుంచి మనము తప్పించుకోలేం. కానీ ప్రకటన గ్రంథం ఎందుకోసం అంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క సంఘముల కొరకు, హెర్మోన్లో ఉన్నటువంటి సంఘము కొరకు కూడా ప్రత్యేకంగా ఈ ప్రకటన గ్రంథము మనకు రాయబడింది. ఎందుకని మరి సంఘంలో కొరకై రాయించి పెట్టినాడు అని అంటే ఈ ప్రకటన గ్రంథం అందుకని ఈ ప్రకటన గ్రంథము ఏమని రాయబడిందంటే ఎవరు కూడా ప్రభా మరి మాకు తెలీదు, ఆ ప్రకటన గ్రంథంలో ఏమేమి సంగతులు ఉన్నాయో మాకు తెలీదు, మరి మా కోసం రాయించి పెట్టినావు అని అంటానికి లేదు. అందుకనే ప్రారంభంలో రాయించి పెట్టినాడు. ఈ ప్రవచన గ్రంథములో చదువువాడును తర్వాత మరి వాటిని విని వాటిని చొప్పున నడుచుకుని వాడు ధన్యుడు అనే మాట మొట్టమొదటి అధ్యాయంలోనే రాయించి పెట్టినాడు. ఒకవేళ ఎవరైనా సరే మొదటి అధ్యాయం నుండి ప్రారంభించకుండా ఒకవేళ చివరి నుండి కొన్ని సంగతులు చూద్దామని చివరికి వస్తే చివరిలో కూడా అదే మాట రాయించి పెట్టినాడు. చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొనువాడు. కాబట్టి విశ్వాసులకు ప్రకటన గ్రంథం ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే ఖచ్చితంగా ఈ గ్రంథం చదవాలా, ఈ గ్రంథం గురించి వినాలా, ఈ గ్రంథము చొప్పున నడుచుకోవాలా. ఇక్కడ ఈ గ్రంథంలో ఏమి రాయబడుతూ ఉన్నాయి, ఎందుకు సంఘముల కొరకు రాస్తున్నాడంటే ఆయా కాలంలో ఉన్న సంఘముల యొక్క స్థితిగతులు కొరకై రాస్తూ వచ్చినాడు. అంటే కొన్ని సంఘాలలో ఉండకూడని సంగతులు ఉంటా వచ్చినాయి, దాన్ని హెచ్చరిస్తూ రాస్తూ వచ్చినాడు. కొన్ని సంఘాల్లో మెచ్చుకోదగిన సంగతులు ఉంటా వచ్చినాయి, వాటిని గురించి రాస్తూ వచ్చినాడు. అంటే అర్థమైందంటే ప్రతి సంఘములో ఉన్నటువంటి బలహీనత ఈ 7 సంఘాల్లో ఏదో ఒక సంఘంలో ఉన్న బలహీనతే. ఏదైనా ఏ సంఘమైనా ఏ విషయమైనా నేర్చుకోవాల్సి ఉందంటే ఈ 7 సంఘాల్లో ఏదో ఒక సందర్భంలో ప్రభువు నేర్పించినటువంటి విషయమే. అందుకనే వాస్తవానికి ప్రకటన గ్రంథం అనేటువంటిది నెరవేర్చబడవలసిన గ్రంథం కదా. ఇప్పుడెందుకు చదువుకోవాలనంటే ఈ గ్రంథము ఎందుకోసం అంటే సంఘంలో కొరకై వ్రాయబడిన సంగతి. అందుకనే మళ్ళా మనకు జ్ఞాపం చేసుకోవాలా, అవకాశం సమయం ఉన్నప్పుడు చదువుకోవాలా. ఎందుకనంటే ఇక్కడ రాయబడిన సంగతులు అనేటువంటివి మనము మానుకోవాల్సిన విషయాలు మానుకుంటూ కొరకై, అనుసరించదగిన విషయాలు అనుసరించడం కొరకై దేవుని సంఘములకు ఎంతో అవసరమై ఉన్నాయి. ఇవన్నీ మనం చూడంగానే దేవుని వాక్యంలో మరి స్పున్న సంఘం గురించి ఏం చెప్పినాడు ప్రభు, నీవు దరిద్రుడు అని నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే అని అన్నాడు. అంటే ఏంటి ప్రభు సంఘాలకు ఇచ్చిన వర్తమానం ఏంటి? లోకరీతిగా మరి ఏమంటారు ఆ యొక్క చదువు పరంగా, విద్యాపరంగా, ఆయా మరి హోదా పరంగా, మరి అంటే ఆర్థిక పరంగా దరిద్రతలో ఉన్నా కూడా స్పున్నలో ఉన్న సంఘం ఎలాగుందంట, అయినా నువ్వు ధనవంతుడివే. అంటే ఏ విషయంలో ధనవంతుడు? ప్రభుని సేవించడంలో ధనవంతులుగా ఉన్నారు, ప్రార్థించే విషయంలో ధనవంతులుగా ఉన్నారు, దాతృత్వం విషయంలో
కాబట్టి వారికి ఉన్నది వేయపరచుకొని ఖర్చు చేసుకునే విషయంలో వాళ్ళు ధనవంతులుగా వాళ్ళు ఉన్నట్టుగా చూస్తాం. అదే చివరి సంఘానికి వచ్చేసరికి అక్కడ ఏం రాయబడింది, నేను ధనవంతుడును ధనవృద్ధి చేసుకున్నాను అంటున్నావు అని చెప్పినాడు. అంటే ఏంటి, భౌతికంగా ఆ సంఘము ఎంతో భౌతికమైనటువంటి ఆర్థిక పరంగా ఎంతో డెవలప్ అయిపోయిన సంఘం. అది ప్రభు ఏమన్నాడు, నీవు దరిద్రుడవు దౌర్భాగ్యుడు అని అన్నాడు. కాబట్టి అంటే అర్థమేంటి, ఆత్మీయమైన విషయాల్లో దౌర్భాగ్యత కలిగి ఉండి భౌతికంగా ఎంతో డెవలప్మెంటు అభివృద్ధి కనపరచబడేటువంటి స్థితిగతులు అని. తర్వాత ఇంకా దేని వాక్యంలో మనం చూడొచ్చు, నికోలాయితుల బోధ గురించి తను ప్రస్తావించినాడు. ఏంటి ఆ బోధ, అన్ని సంబంధమైన బోధ కాదు, అది అపోస్తుల బోధలో నుండి సొంతగా కల్పించి వారు బోధించింది కాక నికోలాయితు అనే ఒక మనుషుడు తాను కల్పించిన బోధ. అది ఆ బోధ ఒక సిద్ధాంతంలాగా ఎంతగా విస్తరించి పోతా వచ్చింది. కానీ అది మనకు ప్రకటన గ్రంథంలో హెచ్చరించబడింది. ఆ తర్వాత అంటే అర్థమేంటి, అపోస్తలులు ఏ బోధ అయితే మనకు చేయబడుతుందో నేర్పించబడుతుందో అది కాక దానికి భిన్నమైన వేరొక బోధ. కాబట్టి దాని విషయమై సంఘాలు హెచ్చరించబడింది. ఆ తర్వాత ఇంకా దేని వాక్యంలో మనం చూస్తే అక్కడ మరి బిలాము బోధ గురించి రాయబడతా ఉంది. బిలాము బోధ ఏం చూపిస్తూ ఉంది, లోక సంబంధమైన ఆచారాలు, దాంట్లో తప్పే ఉంది బ్రదర్, దీంట్లో తప్పే ఉంది బ్రదర్ అని అన్ని సంబంధమైనవి, లోక సంబంధమైన విగ్రహ సంబంధమైన ఆచారాలు కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో మరి వాటిని కలిపేసే బోధగా అలాగే దేని వాక్యంలో మనకు ఈ గ్రంథాల్లో సంఘాలకు రాయబడిన సంగతులన్నీ కూడా ప్రాముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథం ఎందుకోసం అంటే సంఘముల కోసము రాయబడినటువంటి గ్రంథం. అందుకని దేని వాక్యంలో ప్రభు అన్నాడు ఆ తర్వాత, సంఘముల కోసము ఈ సంగతులు గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు అని అన్నాడు. సంఘముల కోసం అనేది ఇన్పుట్లో ఏమనుంది, సంఘముల మీద ఈ సంగతులు గూర్చి సాక్ష్యం ఇచ్చటానికి. కానీ ప్రభువు దినాన కానీ నీవు కానీ నేను కానీ ప్రభా మనం తప్పించుకోలేము. ఎందుకంటే మనం చదివాము, ఎన్నోసార్లు చదివాము, మనకు కొంత అవగాహన ఉంది. అంతో ఇంతో ఒకటో ఆరో కొన్ని సంగతులు మనము మరి కొంత ధ్యానం చేస్తూ వచ్చినాం. కాబట్టి ఎవరు కూడా ప్రభా నాకు అంత స్పష్టంగా తెలియలేదు అని చెప్పడానికి లేదు. దేని వాక్యంలో రాయబడుతుంది, ఈ సంగతులు ఏమంటున్నాడంటే సంఘముల మీద, అంతేనా, సంఘముల మీద ఈ సంగతుల గురించి మీకేం చేస్తున్నాను, సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే అర్థం ఏంటి, ప్రభు చెప్తాడు కాబట్టి ఈ విషయము ఉండకూడదని నేను రాయించి పెట్టినాను కదా, ఎందుకు దాని విషయము మానుకోలేదు అని దానికి సాక్ష్యముగా ఆయా సంఘాలు ఉన్న సంగతులు ప్రభు ఎత్తు చూపిస్తాడు. కానీ ఈ విషయంలో నువ్వు అనుసరించవలసి ఉన్నది కదా, ఇదిగో దీనిని నేను ఇంత తేటగా రాయించి పెట్టాను కదా, ఎందుకు అనుసరించలేదు అని సాక్ష్యంగా ఆ సంగతులు ప్రభు చూపిస్తాడు. కానీ సంఘముల మీద ఆయన సాక్ష్యం పలకనై ఉన్నాడు. ఏ విషయం అంటే ఈ సంగతుల విషయమై, పర్టికులర్గా ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులు. అందుకని దీని వాక్యంలో కింద భాగంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది, సాక్ష్యం ఇచ్చుటకు. చదవండి, యేసు అను నేను. కాబట్టి యేసుప్రభువు వారు తను తాను ప్రత్యక్షపరచుకునే సందర్భంలో, తన గురించి తాను చెప్పుకునే సందర్భంలో యేసు అను నేను అని చెప్తున్నాడు. మిగతా భాగాలన్నింటిలో యేసుప్రభువు వారు మనకి ఎట్లా చూపించబడతాడు, గొర్రెపిల్ల సింహాసనాసనం ఉండటము, గొర్రెపిల్ల సాగిలు పెట్టము, వధించబడిన గొర్రెపిల్ల నేచి నిలబెట్టము అని చూపించబడిన తర్వాత ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడు, యేసు అను నేను అని చెప్పుట్లో ఉద్దేశం ఏంటంటే ఆ గొర్రెపిల్ల అనేటువంటి మాట ఏదో తండ్రి దేవుని గురించో పరిశుద్ధాత్మ దేవుని గురించో కాదు, యేసు క్రీస్తు ప్రభు అనే నా గురించిన ప్రస్తావన అని తేటగా ప్రభు తానే తనను గురించి పరిచయం చేసుకునే మాటలో యేసు అని ఉపయోగించినాడు. లేకపోతే ఇలా చెప్పొచ్చు, గొర్రెపిల్ల అయిన నేను అని చెప్పొచ్చు. ఎందుకంటే పలు పర్యాలు గొర్రెపిల్లగా యేసుప్రభువు వారు మనకు చూపించబడ్డాడు కదా. కాబట్టి ఏమి పొరపాటుపడే అవకాశం ఉంది. గొర్రెపిల్ల అన్నాడంటే ఆ గొర్రెపిల్ల తండ్రి దేవుడిని కొంతమంది అనొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడిని కొంతమంది అనొచ్చు. అందుకనే దేవుని వాక్యంలో ప్రభు ఇక్కడ ఈ చివరిలోకి వచ్చేసరికి గొర్రెపిల్లగా చూపించబడిన ప్రభు తన గురించి తను ఏం చెప్తున్నా అంటే యేసు అని నేను అని చెప్తున్నాను. చదవండి, దూతలనా, నా దూతను పంపి ఉన్నాను. ఆ దూత ఎవరు, యోహాను గురించి చెప్తున్నాడు ఈ సంగతులు గురించి. కాబట్టి సంఘముల మీద సాక్ష్యం అల్లడానికి అందుకోసము నా దూతను పంపించాను. కానీ పర్టికులర్గా బైబిల్ గ్రంథంలో నా దూత అనే రాయబడిన సందర్భం ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, రెండవది ఆయన సేవకులైన వారి గురించి, మూడవదిగా యోహాను గురించి రాయబడిన తర్వాత బైబిల్లో నా దూత అని ప్రభు ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భం ఏదైనా ఉన్నదంటే అది యోహాను గురించే. దేవుని వాక్యం మనకు తెలుసు ఇవన్నీ కూడా. నిర్గమాకాండం 23 అధ్యాయం 23 వచనం,
నిర్గమాకాండము 23వ అధ్యాయము 23వ వచనం. ఎట్లనగా అమోరీలు, ఇత్తీలు, పెరిజ్జీలు. కాబట్టి దేని వాక్యంలో 20వ వచనం, ఇదిగో పంపుచున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. కాబట్టి ఈ మాట ఏ దూత విషయమని ప్రభు చెప్పగలడా? కాబట్టి ప్రభు అన్నాడు ఒక దూత అని చెప్పిన తర్వాత మరి 23వ వచనంలో నా దూత అని చెప్పట్లో ఈ దూత ఎవరే అంటే ప్రభు యేసు క్రీస్తు వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత ప్రభు నా దూత అని తన సేవకుల విషయం చెప్పినాడు. వాస్తవానికి సేవకులు గురించి అని చెప్పిన మాటలో అక్కడ మనకు యేసుప్రభు వారు కూడా సేవకుడుగా ఆయన చూపించబడతా వచ్చినాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం, ఎవరు గుడ్డివాడు, ఎవడు చెవిటివాడు, నా సేవకుడు కాదా, మరి నా దూత కాదా అని చెప్తా వచ్చినాడు. 42వ అధ్యాయము 19వ వచనం, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నేను పంపిన నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. కానీ ప్రభువు అన్నాడు నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప ఎవడో చెవిటివాడు. అందుకని నేను వాకి 44వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే అక్కడ దూతలు అనే ప్రస్తావన మనం చూస్తాం, సేవకులు అనే ప్రస్తావన చూస్తాం. 44. కాబట్టి నా సేవకుల మాటను నేను రూఢిపరచువాడను, నా దూతల ఆలోచనను. కాబట్టి దేని యొక్క వాక్యంలో ఇక్కడ మనకు ఏమని జ్ఞాపం చేయబడుతుందంటే, రెండవదిగా ఆయన దూతలు అనేటువంటి మాట ఆయన సేవకుల కొరకై ఆయన వచ్చి వాడినట్టుగా చూస్తాం. ఆ తర్వాత మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో యోహాను గూర్చిన ప్రస్తావనలో నా దూత నీకు ముందుగా పంపుతున్నానని చెప్పిన మాట అక్కడ మనం చూస్తాం. మలాకీ 3వ అధ్యాయము 1వ వచనం, ఇదిగో నాకు ముందుగా. కాబట్టి ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచు, నేను నా దూతను. కాబట్టి ఆ దూత ఎవరో కాదు అని, కానీ ఆ బాప్తిస్మిచ్చు యోహాను. కాబట్టి ఆ తర్వాత క్రమంలో బైబిల్ గ్రంథంలో మనం చూసేటువంటి ఒకే ఒక సందర్భం నా దూత అని ప్రభు చెప్పట్లో యోహాను గురించి మనం చూస్తాం. యోహాను గురించి ప్రభు ఎవరికని చెప్పినాడా? ఇక్కడ అపోస్తలుల్లో చివరిగా చనిపోయినటువంటి వాడు యోహాను వేడి ఆ యొక్క మసిలేటువంటి నూనెలో వేయబడి దేహమంతా గాయములతో పద్మాసు దీపములో కనుక మరి ఖైదీగా పారవేయబడినవాడు యోహాను. ఆ తర్వాత క్రమంలో ఎంతో సేవ పరిచయం చేసినాడు. ఇక్కడ మనం యోహాను గురించి మనము ఏమంటాము, అపోస్తలుల గురించి ధ్యానం చేసేటప్పుడు కొన్ని సంగతులు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి దానిని బట్టే కానీ చెప్పగలుగుతున్నాడు ధైర్యంగా, సంతోషంగా నా దూత అని చెప్పగలుగుతున్నాడు. కానీ దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాలా. ఇక్కడ దినాన మన ప్రభు నీ విషయమే నా విషయమే కూడా సాక్ష్యమించేంతగా ఆయనకు ఇష్టలుగా మనం నడుచుకుంటూ కొరకై ప్రార్థన చేసుకునవలసిన వారు ఉన్నాం. నా కుమారుడు, నా కుమార్తె, నా సేవకుడు, నా స్నేహితుడు అని కొంతమంది చెప్పిన రీతిగానే ప్రభు మన గురించి చెప్పడం అనేటువంటిది అది ప్రాముఖ్యమైనటువంటి పాఠంగా చూస్తాం. ఇక్కడ ఈ భాగంలో యేసు ప్రభువు చెప్తూ ఇంకా తన విషయమే కొన్ని సంగతులు చెప్పినాడు. చదవండి. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. కాబట్టి దీని వాకి ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రభువు యేసుక్రీస్తు వారు తన గురించి తను చెప్తూ ఆయన ఏమైనాడంట, ఒకటి దావీదు వేరు అని చెప్తున్నాడు. ఆ తర్వాత చిగురు అంటే రెండు వేరైన పదాలు, వేరు చిగురు అని లేదు, చిగురును అనే మాట దానికి ఉపయోగించబడిందంటే వేరు తర్వాత వచ్చిన పదంగా అది చెప్పబడింది. కానీ క్లుప్తంగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు యేసుప్రభువు ఎవరంటే దావీదు వేరు, అంటే దావీదు కూడా ఆయన మూలం. యేసుప్రభువు ఏమన్నాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన అని అన్నాడు.
కాబట్టి ప్రభు అనే మాట ఎవరి గురించి చెప్పినాడంటే తన్నే దేవుని గురించి చెప్పినాడు. నా ప్రభు అనే మాట ఎవరి గురించి చెప్పినాడంటే ప్రభునే యేసుక్రీస్తు అని చెప్పినాడు. కానీ యేసు ప్రభు గారు అన్నారు. అట్లాడప్పుడు మరి పౌలు అనుకుంటా ఏమన్నాడు, అట్లాడప్పుడు దావీదు ఎందుకు యేసు ప్రభుని ప్రభు అని అంటున్నాడు అని అన్నారు. కాబట్టి దేనొక వాక్యంలో యేసు ప్రభు వారు వేరు అనే మాట దావీదు కూడా ఆయనే ప్రారంభం, ఆయనే మూలం. అందుమాదిరే కాదు, కేవలం దావీదుకి కాదు, అన్నిటికీ ప్రారంభం ఆయనే, అన్నిటికీ ప్రాముఖ్యమైన మూలం కూడా ఆయనే. చెట్టులో చూడండి, చెట్టులో ఏమంటారు, బయట పైన ఏదైనా తెగులు వచ్చి ఇదైతే ఏమైపోతుంది, కొంత భాగం వరకు నష్టపోతామని చూస్తాం. అయితే వేరు ఏమంటారు, ఒక వేరు తెగులు అంటారు, వేరు కొట్టు పురుగు ఏదో అంటారు వ్యవసాయ భాషలో. కానీ అది ఆ యొక్క ఏమంటారు, వేరు పురుగుగా సోకినటువంటి చెట్టు ఆ లోపల ఉన్నట్టు వేరును తినేస్తే చెట్టు అంతా ఎండిపోతుంది. కానీ దేవుని వాక్యంలో ప్రభువు యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్తూ ఏమన్నాడంటే ఆయనే అన్నిటికీ మూలం, ఆయనే ప్రారంభము అయి ఉంటున్నాడు. రెండవదిగా ఆయన వేరు మాత్రమే కాదు, ఇంకా ఏమన్నాడు చెప్పండి, చిగురును అనే మాట చూస్తాం. కాబట్టి ఆయన చిగురు అనే మాట ఏం చూపిస్తూ ఉన్నదంటే లేత చిన్నదైనటువంటి దాన్ని చూపిస్తూ ఉంది. అంటే ఈ చిగురు అనే మాట ఏం చూపిస్తుందంటే ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై కాబట్టి శ్రమ అనుభవించడం కొరకై జన్మించిన యేసు ప్రభువుని చూస్తాం. కాబట్టి దరిద్రుడుగా పాప శరీరాకారంలో రక్తం మాంసం ధరించుకున్న యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఆ చిగురు అనే మాట మనం చూస్తాం. కాబట్టి దేహమంతా గాయములు పొంది మన శ్రమంతా భరించి మన శిక్ష అంతా భరించడం కొరకై జన్మించిన వాడిగా యేసు ప్రభువాన్ని మనం చూడగలుగుతాం. అందుకనే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఏం రాయబడింది, మరి ఎండిన భూమిలో ఏమన్నాడు, లేత మొక్కవలే అనే మాట చూస్తాం. అంటే లేత అంటే ఏమంటారంటే పెద్ద చెట్టుకి ఆ పైన ఉన్నటువంటి ఆ భూమి యొక్క పరిమాణంలో ఎండిపోయినా కూడా అది దానికి ఏమి అంత ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వేరు లోపల ఉంటుంది కాబట్టి లోపల ఉన్న తడి ద్వారా ఆ చెట్టు బతుకుతుంది. కానీ అయితే లేత మొక్క ఉంటుంది, దాని వేర్లు నేల మీదే ఉంటాయి. అయితే ఎండిపోయిన ఆ నేల ఎండిపోతే ఆ మొక్కకి ఆహారము అందక చిన్న మొక్క కాబట్టి అల్లాడిపోతుంది అన్నమాట. అంతగా ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై శ్రమ అనుభవించడం కొరకై ఆయన వచ్చినాడు. కానీ వేరనే మాట దావీదు కూడా ఆయనే మూలం అనే మాట చూపిస్తూ ఉంది. చిగురు అనే మాట ప్రభువు యేసుక్రీస్తు వారు పాప శరీరాకారంతో మన కొరకై శ్రమ అనుభవించడం కొరకై వచ్చిన ప్రభువుగా మనం చూస్తాం. మూడవ మాట దావీదు వేరు, చిగురును సంతానము. ఎవరి సంతానం అంట, దావీదు సంతానం. అందుకనే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఏముంటుంది, అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని రాయబడి ఉంటుంది. మిగతా మధ్యలో అంతా ఎటుపోయినారు, అదేదో దావీదుని తీసేసి అబ్రాహాం కుమారుడనే రాయొచ్చు కదా, అంటే యాకోబు కుమారుడనే రాయొచ్చు కదా. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమని ఆయన పిలువబడినాడు, దావీదు కుమారుడిగా పిలువబడినాడు. అంటే దావీదు అంటే యేసు ప్రభు వంటి వాడిగా, పోలికగా, శాంపిల్గా, సూచనగా దావీదు సిద్ధపరచబడినాడు. కాబట్టి అటువంటి వాడిగా యేసు ప్రభు వారి భూమి మీద ఆయన జీవించినాడు. అందుకనే ఆయన దావీదు కుమారుడుగా పిలువబడతా వచ్చినాడు. దీన్ని బట్టి పిలువబడ్డాడు. మొట్టమొదటిగా మనం చూస్తే దావీదు యొక్క జీవితంలో ఇప్పుడు మనం అవన్నీ చూడం, కానీ దావీదు ఎలా సిద్ధపరచబడినాడు, బాల్యంలోనే గొర్రెలు కాసుకునే సందర్భంలోనే ప్రభువుని ఎంతగా ప్రేమించినవాడు, ప్రభు యొక్క దృష్టిని ఎంతగా ఆకర్షించినవాడు. అప్పటికి రాజు ఉన్నాడు, ఎవరున్నాడు, సౌలు రాజు ఉన్నాడు. మళ్ళా రాజు అవసరం, అది ఎప్పుడు అవసరం అవుతుంది, సౌలు చనిపోయిన తర్వాతే. దావీదును అభిషేకించినా కూడా రాజుగా ఎప్పుడు సింహాసనం మీదకి వచ్చినాడు, సౌలు చనిపోయిన తర్వాతే. అట్లాడప్పుడు మరి ముందుగానే ఎందుకు అభిషేకించబడాలా? తలంపు ఏంటంటే దావీదు యొక్క ఆత్మీయమైన జీవితం దేవుని ఎంతో సంతోషపెట్టినటువంటి జీవితముగా దావీదు చూస్తాం. అలాగనే ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీద తన యొక్క చిత్తము నెరవేర్చి తనని సంతోషపెట్టినటువంటి వాడిగా మనము చూస్తాం. దావీదు గురించి ఏం రాయబడింది, దావీదు తన తరం వారికి సేవ చేసి మృతి నొందిన రాయబడి ఉంటుంది. కాబట్టి అంటే దేవుని ప్రజలకు తను చేసినటువంటి పరిచర్యను జ్ఞాపం చేస్తూ ఉంది. అలానే ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీద 3.5 సంవత్సరంలోనే ఏ మనుషుడు తన జీవితకాలం అంతలో కూడా చేయలేనంత సేవ పరిచర్య ఆయన చేస్తూ వచ్చినాడు. దేవుని వాక్యంలో అలాగనే దావీదు గురించి మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు దావీదు దేవుని యొక్క ప్రజలను ఎంతగా ప్రేమించినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకు తన గొర్రెలను ప్రేమించినాడు. ఎంతగా ప్రేమించినాడు, మనకు తెలిసిన సందర్భమే. ఆ ఒక్క గొర్రె కూడా పోగొట్టుకోవడానికి తను ఇష్టపడలేదు. సింహం పోతున్నా కూడా తన ప్రాణాలకు తెగించి అది గొర్రెను వదిలిపెట్టి తను చంపినా పర్వాలేదు అన్నట్లుగా
కాబట్టి ఆ గొర్రెను తను బ్రతికించుకుంటేగా మనం చూస్తాం. కాబట్టి అదే రీతిగా దేవుని ప్రజలను కూడా విషయంలో కూడా తను వ్యవహరించడగా మనం చూస్తాం. దేవుని ప్రజలను తను ఎలాగో చూడగలిగినాడు, వారెంతో శ్రేష్టమైన వారిగా చూడగలిగినాడు. కాబట్టి దేవుడు ఒకటి కాదు, దేవుడు ప్రజలు ఒకటి కాదు. దేవుని ప్రజలను మన కేటగిరీ చేయలేం. ఒకరిని శ్రేష్టమైన వారుగా, ఒకరు ఎంతో యోగ్యమైన వారుగా, మరొకరు ఎంతో అయోగ్యులుగా తృణీకరించబడిన వారుగా మనం ఎంచలేం. అలాగే ఎంచుట అనేటువంటిది దేవుని యొక్క హృదయం ఏమాత్రం కూడా కాదు. దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డ అంతే. కలెక్టర్కు 2 కొడుకులు ఉంటారు అనుకోండి, ఒకడు బాగా మంచి పిల్లోడు ఉంటాడు, అల్లరి చేసే పిల్లోడు ఉంటాడు. అయితే అది వారి తండ్రికి వాళ్ళ కుటుంబానికి ఆ పిల్లలకు సంబంధించిన వ్యవహారం అది. అయితే బయట వ్యక్తులుగా, అవుటర్స్గా మనం ఎట్లా ట్రీట్ చేస్తాము? ఇద్దరిని కలెక్టర్ కుమారుడుగానే చూస్తాం. వాడు ఎంత అల్లరోడైనా కలెక్టర్ కుమారునిగా గౌరవిస్తాం. అంతే చెడబడ కొట్టము, తిట్టము, ఎందుకంటే అమ్మో కలెక్టర్ కొడుకు అన్నట్టుగా. కాబట్టి మంచివాడు కొంచెం అంటే వాని విషయంలో కొంచెం ఎక్కువ ప్రేమ కలగవచ్చేమో, కానీ అయితే వారి చూసే క్రమము దృష్టి మాత్రం ఫలాని వాడు కుమారుడు అన్నట్టుగానే ఇద్దరిని కూడా చూస్తాం. అందుకు దేని వాక్యం రాయబడింది, ఏం రాయబడింది? దేవుని యందలి విశ్వాసం మాత్రమే కాదు, దేవుని ప్రజల యందలి కూడా విశ్వాసం అనే మాట ఉపయోగించబడింది. వాస్తవానికి విశ్వాసం అనే మాట దేవునికి ఒక విశ్వాసి ప్రభుబిడ్డగా మాత్రం చెందిన మాట అది. అదే మాట దేవుని ప్రజల విషయం కూడా ప్రస్తావించబడింది. మన బాగా పరిచయమైన భాగం అది. దయచేసి రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతు చేత ప్రభువైన యేసునందలి యేసునందలి మీ విశ్వాసము, తర్వాత పరిశుద్ధులందరి ఎడల. అరే ఒకే పదం ఉపయోగించబడింది. పౌలు ఒకటే పదం ఉపయోగిస్తుంటున్నాడు. దేవుని వాక్యంలో దావీదు తన ప్రజలను ఎలాగ ఎంచినాడు చూడండి. 1 సమూయేలు 17వ అధ్యాయం చూడండి, 45వ వచనం చదవండి. దావీదు, నువ్వు కత్తియు నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి అయిన యెహోవా. కానీ యెహోవా ఎవరంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని అన్నాడు. కానీ దేవుని ప్రజల విషయమే తనేమని చెప్పినాడు? 36వ వచనం, చంపితిని జీవము గల దేవుని సైన్యములు. కానీ దేవుని ప్రజల విషయమే తను ఏమంటున్నాడు? జీవము గల దేవుని సైన్యములు అని అంటున్నాడు. కాబట్టి దావీదు విషయం అని చూస్తే, దావీదు దేవుని ప్రజలు ఎంతగా ప్రేమించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మనలను అంతగా ప్రేమించిన వాడిగా చూస్తాం. అంత మాదిరి కాదు, దావీదు దేవుని కొరకు ఎంత క్రయము చెల్లించినాడు అనేటువంటిది మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం చూడం, కానీ కానీ లారీలు బంగారం సమకూర్చినాడు. మనం పోయినసారి మనం జ్ఞాపం చేసుకున్నాం. ఎన్ని లారీలో కూడా మరి ఏ సందర్భంలోనో మనం జ్ఞాపం చేసుకో, కానీ ఎంతో క్రయము చెల్లించినటువంటి వాడు, దేవుని కార్యం కూడా ఎంతో క్రయం చెల్లించినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన కానీ మన కొరకై ఎంతో గొప్ప క్రయమును చెల్లించి శ్రమ పడినవాడుగా మనం ప్రభువుని చూస్తాం. అందు మాదిరే కాదు, కానీ దేవుని మరి దావీదు యొక్క జీవితంలో చూస్తే దావీదు ఎన్నో శ్రమల అనుభవంలో గుండా వెళ్తూ వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అనేక శ్రమలలో గుండా ఆయన తన యొక్క జీవితము దినాలన్నీ కూడా ప్రారంభం నుండి మరణించే వరకు, పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఆ అనుభవం వెళ్ళినట్టుగా చూస్తాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమని ఆయన పిలువబడుతున్నాడంటే, దావీదు సంతానముగా ఆయన తన విషయమై తాను పరిచయం చేసుకున్నట్లుగా చూస్తాం. ఒకటేమో ఆయన వెరుగు, రెండవదిగా చిగురు, మూడవది దావీదు సంతానం, నాలుగోది ఏమి రాయబడింది? ప్రకాశమానమైన వేకువ చుక్కయున్నై ఉన్నాను అని అంటాడు. కాబట్టి వేకువ చుక్క అంటే ఇది అంటే చుక్కలన్నింటిలో కూడా ఎంతో ప్రకాశమానంగా కనబడే చుక్క. ఈ చుక్క అర్ధరాత్రి రాత్రి కూడా కనబడలేదు, కానీ అది వేకువ జామున ప్రత్యేకంగా కనబడతా ఉంది. అంటే ఇంకా తెల్లారక మునుపు, సూర్యుడు ఉదయించక మునుపు ఆ యొక్క నక్షత్రము తేటగా కనబడతా ఉంది. కానీ ఈ మాట మనకి ఏం చూపిస్తూ ఉందంటే, నక్షత్రాలన్నిటిలో కూడా ఎంతో ప్రకాశమానమైనదిగా ఆ నక్షత్రం చూస్తాం. అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరిలో, కానీ ప్రవక్తలందరిలో, దైవజనులందరిలో, దూతలందరిలో, కాబట్టి ఆయన ఎంతో ప్రత్యేకమైన వాడిగా ప్రభువుని మనం చూస్తాం. 10,000 మందిలో కూడా ఎలాంటి వాడంటే మన ప్రభు చెప్పండి, గుర్తింపదగిన వాడని చూస్తాం. కానీ ఇక వేకు చుక్క ఏం చూపిస్తూ ఉన్నదంటే, కానీ అంటే
తెల్లారక మునుపు వేకుజాము అనేటువంటిది అందుకే దానికి వేకు చుక్క వచ్చింది, వేకుజామున కనబడుతుంది కాబట్టి. కానీ అప్పుడు కనబడే చుక్క అంటే ఈ మాట మనకేం చూపిస్తూ ఉన్నది? ప్రభువైన యేసుక్రీస్తు వాడు ఆయన భూమి మీదకు రావాల్సిన సమయమునకు ముందుగానే ఆయన ఎలాగున్నాడు చెప్పండి? వేకువ చుక్క వలె సిద్ధపడిన వాడిగా ఉన్నాడు, ఎంతో ఉత్సాహంతో, ఎంతో సంతోషముతో. కాబట్టి దేని కొరకై ఆయన వేచి ఉన్నాడనంటే, కాబట్టి నీ కొరకై, నా కొరకై శ్రమ అనుభవించడానికి, శిలువ మరణం పొందడానికి ఆయన జీవితంలో ఆయన ఎలా ఉన్నాడంటే ప్రభు ఎంతో తాపత్రయం, ఎంతో సంతోషము, ఎంతో ఆరాటము. దేనికోసం అండి? దేని కొరకు తాపత్రయం ఉంటుంది? దేని కొరకు ఆరాటం ఉంటుంది? ఉదాహరణకు ఏదైనా ఒక ఆటల పోటీలో కొంతమంది గెలిచినప్పుడు వారి బహుమానం ప్రదానం చేసేటువంటి ఏదైనా కార్యక్రమం ఉంటే అలాంటప్పుడు తాపత్రయం ఉంటుంది. ఎప్పుడెప్పుడు నా పేరు పిలుస్తారా, ఎప్పుడెప్పుడు నేను అనేకులు కనబడాలా, ఆ బహుమానం తీసుకోవాలా, ఘనత కొరకై అంటే మరి బహుమానం పొందుడి కొరకై మరి తాపత్రయం ఉంటుంది. అది యేసు ప్రభువారు ఆ వేకువ చుక్క ఆయన దేని కొరకై తాపత్రయం అంటే కాలము, ఆ మాట మనం సామాన్యంగా చదువుకుంటాం, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడనే మాట సామాన్యంగా చదువుకుంటాం. అంటే అర్థం ఏంటి? ప్రభు ఎప్పుడెప్పుడు ఆయన రావాల్సిన సమయం వస్తుందా రావాలని ఆయన ఆశతో కనిపెట్టుకొని నీ కొరకై, నా కొరకై కరెక్ట్గా ఆ కాలం సంపూర్ణమైన వెంటనే ఆయన భూమి మీదకి వచ్చినాడు. తన దేవుడు ఆయనకేం సలహాలు ఇవ్వలేదు, సూచనలు ఇవ్వలేదు, తొందర చేయలేదు. కానీ ఎందుకోసం జన్మించినాడు? ఈ పాపభూయిష్టమైన లోకంలో శ్రమను పెంచడానికి, నీ కొరకై, నా కొరకై, శాపగ్రస్తమైన కఠినమైన శిలువ కొరకై అంత తాపత్రయమును యేసు ప్రభువారు కనపరిచినాడు. ఎన్నోసార్లు మన జీవితాల్లో కానీ దేవుని కొరకు అలాంటి ఆశ ఉండదు, తాపత్రయం ఉండదు, ప్రార్థన కొరకైనా తాపత్రయం ఉండదు, దేవుని సన్ని రావడం తాపత్రయం ఉండదు. ఆలస్యం అంటే సహజంగా ఆలస్యం అవుతుంది, అంటే అది నేను దాన్ని సమర్థించట్లేదు. కానీ ఒకసారి నాకు కూడా ఆలస్యం అవుతుంది. కానీ ఆ తాపత్రయం, అయ్యో పాటలు అయిపోయింది, అయ్యో వాక్యం పోయింది, ప్రారంభ ప్రార్థన పోయింది, ఆలస్యం అయిపోయింది, నా తాపత్రయం. సువార్త కొరకైనా తాపత్రయం ఉండదు, దేవుని కొరకై శ్రమ అనుభవించాలా, కష్టపడి పని చేయాలా అనే దాని తాపత్రయం ఉండదు. కాబట్టి దేని కొరకు చెప్పండి? మన తాపత్రయం దేని కొరకు? మన ఆరాటం దేని కొరకు? యేసు ప్రభువారు ఎలా కనబడుతున్నాడు? ఆయన ప్రకాశమానమైన వేకు చుక్క. ఈ వేకు చుక్క ఏం చూపిస్తుందంటే తెల్లారక మునుపు కనబడేటువంటి చుక్కగా మన కొరకు ఆయన తను అలా సిద్ధపరచున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన వేరే ఉన్నాడు, ఆయనే మూలం, ఆయన చిగురై ఉన్నాడు. మరి పాపభూయిష్టమైన ఈ శరీరాకారంతో మరి శిలువ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు శ్రమ అనిపించడానికి. మూడవదిగా దేవుని వాక్యంలో ఆయన దావీదు సంతానమై ఉన్నాడు. కాబట్టి దావీదు నడుచుకునే రీతిగా భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు నడుచుకున్నాడు. నాలుగవదిగా ఆయన కాబట్టి తెల్లారిక ముందు కనబడేటువంటి వేకువ చుక్కగా మనము చూస్తాం మన కొరకై. కాబట్టి ఈ లోకానికి వచ్చుడు కొరకై తాను ఎంత సంతోషంగా తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడనే సంగతి ఇక్కడ జ్ఞాపం చేయబడతా ఉంది. కాబట్టి ఇక 16వ వచనం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే చెప్పినటువంటి వచనం కాబట్టి ఆ ఒక్క వచనము ప్రత్యేకమైనటువంటి పారాగ్రాఫ్గా మనకి ఇవ్వబడింది. దాని తర్వాత చదవండి 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. కాబట్టి ఎవరు యేసుప్రభువు వారి విషయమై ఎవరు రమ్ము అని చెప్తున్నారంటే ఆత్మ చెప్తున్నాడు, ఆత్మ కూడా చెప్తున్నాడు, రమ్ము అని చెప్తున్నాడు. ఎందుకు రమ్ము అని చెప్తున్నాడు? ఆయన తన ప్రజలను ఆయన కొరకు సిద్ధపరిచే ప్రక్రియ ఆయన చేసి ముగించేశాడు. వారి రక్షణ కొరకై, వారి ఆత్మీయ మేలు కొరకై, వారి సరిచేయబడ్డ కొరకై, వారి బలపరచబడ్డ కొరకై అవసరమైన సదుపాయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చేసి ముగించేసినాడు. ఇంకా ఆత్మ చెప్తున్నాడు, ప్రభా ఇంకొచ్చేసేయ్, నేను చేయవలసినంతా చేశాను అని ఒకవైపు ఆత్మ చెప్తుంటే మరోవైపు ఎవరు చెప్తున్నారు చెప్పండి? పెండ్లి కుమార్తెయు ఆమె కూడా చెప్తా ఉంది. ఎవరు ఈ పెండ్లి కుమార్తె? ఆయనకు భారీగా ఉండు కొరకై తాను సిద్ధపరచుకున్నటువంటి దేవుని యొక్క ప్రజలు. కానీ వారు కూడా చెప్తున్నారు. ఒకవైపు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? నేను వారిని సిద్ధపరచానని చెప్తుండగా సిద్ధపరచబడిన దేవుని ప్రజలు ఏమంటున్నారు? ప్రభా మేము కూడా సిద్ధంగా ఉన్నాం, వచ్చేసేయ్ అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆయన సంఘము చెప్తా ఉంది. ఇంకా చాలు కదా, ఇంకా అదే కదా ప్రభు కావాలా? ఆ తర్వాత ప్రభు అన్నాడు, చదవండి, వినువాడును. ఎవరై వినేవాడు? ఎవరు ఈ వినేవాడు? ఇక్కడ సిద్ధపాటు లేని నేను కానీ మనలో ఎవరమ్మ కానీ గుంచిన మాట ఈ మాట జ్ఞాపం చేస్తూ ఉంది. కాబట్టి వినేవాడు కూడా సిద్ధపడిన వాడు ఉంటే వాని విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వీడు వింటున్నాడు. ఏమి వింటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది వింటున్నాడు. ప్రభా నేను చేయవలసిన సదుపాయాలన్నీ చేసేసాను, కానీ దీన్ని బట్టి తను ఖచ్చితంగా సిద్ధపడి ఉంటాడని తను చెప్తున్నాడు. సిద్ధపడిన దేవుని ప్రజలు మాత్రం వాళ్ళు కూడా చెప్తున్నారు, ప్రభా వచ్చేసాయని చెప్తున్నారు.
కానీ వినేవాడు కూడా ఏమని చెప్పాలా? ఏ చెప్పే అనుభవంలోనికి రావాలా? సిద్ధపడిన యొక్క అనుభవంలోనికి రావాలా? కాబట్టి అంటే అర్థం ఏంటంటే ఇంకా ప్రభువుకి ఆలస్యం చేయడు. అంటే అది వింటూ ఉండగా సిద్ధపరిచిన ఆయన ఎస్ అని ఓకే అంటున్నాడు, రైట్ అంటున్నాడు కదా. సిద్ధపరచబడిన వాళ్ళు రైట్ అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం చేస్తాడు ఆయన? ఇంకెక్కడ సమయం ఉంటుంది? ఇంకెక్కడ తరుణం ఉంటుంది? వినేటువంటి వాణి యొక్క విషయం ఏంటంటే దీనిని చూడాలా. సిద్ధపరిచిన ఆయన, సిద్ధపడిన వారు ఎస్ ప్రభు అని చెప్తున్నప్పుడు కలెక్టర్ రైట్ అని చెప్పిన తర్వాత బస్సు ఉంటుందా? కదలకుండా ఉంటుందా? రైట్ అన్నాడు అంతే. అప్పుడు నుంచి ఎప్పటి నుంచో ఉంది అది. అంతవరకే ఇబ్బందిలే. విజిల్ వేసినాడు, రైట్ అన్నాడు, డ్రైవర్ కదిలిచ్చేస్తాడు అంతే. అదే వినేటువంటి వాడు కూడా ఏం చెప్పాలా? అంటే తన్ను తాను కూడా సిద్ధపరచుకుంటాను కాదు, ఇంకా అవకాశం ఉండదు, తరుణం ఉండదు. ఒకవేళ ప్రభుతో అనొచ్చు, ప్రభా ఎందుకు ప్రభా నా కొరకు లేవు, నీకు ఎవరు చెప్పినారు వచ్చేయమని అంటే ఒకసారి గొడవ పెడుతుంటే ప్యాసింజర్లు అప్పుడే కలిస్తావంటే డ్రైవర్ మీద అంటే నాకేం సంబంధం అయ్యా, కండక్టర్ రైట్ చెప్పినాడు అని చెప్తాడనమాట. కానీ అంటే అర్థం ఏంటంటే కానీ పరిశుద్ధ అంటే దేవుడు మన విషయమై మనం నూతన బచ్చబట్టు కొరకు, బలబచ్చబట్టు కొరకు, సరిచేయబట్టు కొరకు కాబట్టి ఆయనలో ఏ పొరపాటు లేకుండా చేయవలసిన ప్రక్రియ అంతా చేసేసినాడు. లోపం ఎక్కడైనా ఉన్నదంటే ఎక్కడుంది చెప్పండి? నాలోనే ఉంది. అందుకనే దేని వాక్యంలో నేను వింటున్నప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలంటే నేను కూడా రమ్ము అని చెప్పే అనుభవంలోనికి రావాలా, నన్ను నేను సిద్ధపరచుకునే అనుభవంలోనికి రావాలా. తర్వాత కింద భాగంలో ఏమంటున్నాడంటే దంపికొనిన వాణిని కాబట్టి దీని ఒక వాక్యంలో కాబట్టి దీని యొక్క కొనసాగింపు ఇది, వినివాడు గురించిన కొనసాగింపు అది. కాబట్టి నేను సిద్ధపరచబడాలంటే దేని వాక్యంలో 2 సంగతులు ఇక్కడ అంటున్నాడు. ఒకటి దప్పికను గురించి చెప్తున్నాడు, రెండవది ఇచ్చ అనేటువంటి మాటను చూపిస్తూ ఉంది. కానీ ఈ 2 విషయాలు చూపించబడుతుంది. కానీ నాకేముండాలా? దాహం ఉండాలా. దాహం ఏం చేస్తుంది? నీటి కొరకు వెతుకునేట్టుగా చేస్తుంది, నీటి ఎదుగు పరిగెత్తేట్టుగా చేస్తుంది. అంతేగాని నాకు దాహం ఏం కాలని గలగల గలగలగల ఏమంటారు మినరల్ వాటర్ అంతా ట్యాప్ వచ్చిన గలగల వచ్చేసి నా ముందుకు వచ్చేసి తాగమని నీరు చెప్పదు. కానీ దాహము అనే మాట ఏం చేస్తుంది? కాబట్టి నేను చూసుకుంటాను, ఎత్తుక్కుంటాను, ఎక్కడ నీళ్ళని ఎత్తుక్కుంటాను, తాపత్రయపడతాను, పరిగెత్తుతాను. దేని దగ్గర కంటే నీటి దేనికంటే అలా వెళ్ళేటట్టుగా ఏం చేసింది నా జీవితంలో? దాహము చేసింది. దాహం అనేది అలాంటి ప్రక్రియ చేస్తుంది. తర్వాత రెండవది ఇచ్చయించువాడు, ఆశ ఉండాలా, తీర్మానం ఉండాలా. కాబట్టి ఒకవేళ నాకు దాహం లేకపోతే, నాకే గనక ఆశ లేకపోతే, కానీ దేవుని సంఘం సిద్ధపరచబడింది, ప్రభు కూడా సిద్ధపరిచినాడు, నేను కూడా సిద్ధపరచబడిన వాళ్ళు ఉండాలనేటువంటి ఆ తపన లేకపోతే కానీ నేను జలం యొద్దకు వెళ్ళలేను, ప్రభు యొద్దకు వెళ్ళలేను. అందుకని దేని ఒక వాక్యలో ఏం చూపిస్తున్నా, ఈ మాట ఏం చూపిస్తుంటే వినేటువంటి వాడు ఏం చేయాలా? దప్పిగునేవాడు, ఎచ్చయిన వాడు ఏమంటున్నాడు? జీవ జలముల యొద్దకు ఏమంటున్నాడు? రానిమ్ము అని అంటున్నాడు. ఈ ఆహ్వానం అనేటువంటిది ఎవరి గురించినటువంటి ఆహ్వానము అని అంటే రక్షణ కొరకైన ఆహ్వానం కాదు ఇది. కాబట్టి ఇది నూతన పరచబడవలసిన దేవుని ప్రజల కొరకైన ఆహ్వానం. కాబట్టి అందుకని వారి కొరకై అందుబాటులో ఉంచబడినటువంటి జీవజలము. ఆ జీవజలం ఏమిటంట? దేని వాక్యంలో మనం చూస్తాం కదా, ఏమంటే జీవజల ఊటనైనా నన్ను అని అంటాడు ప్రభు. కానీ నన్ను విడిచిపెట్టినారని ఇశ్రాయేలు విషయం చెప్తూ ఆయన అంటాడు. కాబట్టి జీవజల యుద్ధం ప్రభు యుద్ధకి వెళ్ళాలా, ప్రభు యొక్క అక్కర ఎరగల, ఆయనకు వచ్చిన తపన, ఆయనకు వచ్చిన దాహము నా హృదయంలో దినదినమో అధికమవ్వాలా. ప్రార్థన చేసుకోవాలా, ప్రభా నిన్ను కూర్చునేటువంటి ఆశనాలు పుట్టించమని ప్రార్థన చేసుకోవాలా, నిన్ను కూర్చునేటువంటి దాహం నాకు అనుగించమని ప్రార్థన చేసుకోవాలా. దేని వాక్యంలో ఏం రాయబడింది? ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క జీవజలం ఎవరనంటే యేసు ప్రభు అంటే అర్థం ఏంటి? మరి వాక్యము అయినటువంటి యేసు ప్రభు వారు. కాబట్టి దీని వాక్యంలో ఈ చివరి దినాలలో దేని కొరకైనా ఆశ ఉండాలంటే దేవుని వాక్యం కొరకైనా ఆశ. ఎందుకోసమని? ఎందుకో దాహం తీర్చుకుంటూ కొరకు, బలపరచబట్టు కొరకు, ప్రోత్సహించబట్టు కొరకు, నూతన పరచబట్టు కొరకు, సరి చేసుకుంటూ కొరకు, సిద్ధపరచబడిన వారిలో నేను కూడా ఒకరిగా చేర్చబట్టు కొరకైనా ఈ దాహం. కాబట్టి ఈ దాహమే ప్రభు ఎద్దుకు, వాక్యం ఎద్దుకు లేటుగా చేస్తుంది, ప్రభు కొరకు సిద్ధపడేట్లుగా చేస్తూ ఉంది. కాబట్టి ఈ 17వ వచనము అనేటువంటిది కానీ మనకి ఏమని చూపించబడతా ఉందంటే మరి దేవుని యొక్క సంఘము పరిశుద్ధాత్మ దేవుడు వారిచ్చే సాక్ష్యం గురించి ఈ వచ్చిన భాగం మనకు జ్ఞాపం చేస్తూ ఉంది. ఆ తర్వాత దయచేసి 18, 19 వచనాలు చదువు. ఈ గ్రంథం అందున్న
సాక్ష్యం ఇచ్చింది ఏమనగా, ఎవడైనను మరి ఏదైనాను కలిపినెడలా కలుగజేయును. తీసివేసినడలా రాయబడిన పరిశుద్ధ పట్టణంలోను. కాబట్టి ఈ యొక్క పరలోక ప్రత్యక్షత అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహానుకు అనుగ్రహించినాడు. కాబట్టి ఈ ఏవైతే యోహాను చూచినాడో వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు కూడా స్పష్టముగా చెప్పింది చెప్పినట్లుగా, అర్థమైనా కాకపోయినా ఉన్నది ఉన్నట్టుగా తను రాసినాడు. ఇప్పుడు యోహాను యొక్క భయం ఏమిటంటే, దీన్ని తర్జుమా చేసే క్రమంలో ఈ ఈ గ్రంథం అనేటువంటిది మరలా మరొక భాష తర్జుమా చేసే క్రమంలో అయినా, లేదంటే ఈ యొక్క చర్మపు చుట్టూ ఉన్న దాన్ని మళ్ళా ఎత్తి రాసే క్రమంలోనైనా ఏ విషయాలైనా తీసివేయబడతాయేమోనని. అంటే తలం ఏంటంటే, ఈ గ్రంథంలో రాయబడిన సంగతులు అనేటువంటివి సంఘము సిద్ధపరచబడి సంఘముతో ఎత్తబట్టు కొరకై ఉపయోగమైన సంగతులు. ఒకవేళ వీటిలో గనక కొన్ని తీసివేస్తామో, కలపడం జరిగితే విడిచిపెట్టబడే పరిస్థితి ఏర్పడచ్చు. అలాగా జరిగితే ఆ 7 సంవత్సరాలు దేవుని యొక్క ఉగ్రతలో వాళ్ళు పొందాల్సి రావచ్చు. ఒకవేళ కనుక మరి తీసివేయడమో కలపడమో జరిగితే, కానీ వాటిని బట్టి దేవుని రాజ్యాన్ని ఎలా సంపాదించుకోవాలని ఆ యొక్క వర్తమానంలో నుండి తొలగిపోయి దాన్ని పోగొట్టుకోవచ్చు. అందుదేని వాక్యంలో యోహాను ఏమని హెచ్చరిస్తున్నాడంటే, పర్టికులర్గా ఈ గ్రంథంలో రాయబడిన సంగతులు కాబట్టి ఇవి మరి ఏవి కూడా కలపడానికి కానీ తీసివేయటానికి లేదని తను సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. దాని తర్వాత దేని వాక్యంలో మనం చూస్తాము 20వ వచనం. కాబట్టి ఈ సంగతుల గురించి సాక్ష్యము ఇచ్చేటువంటి వాడు. అందుకని పైన ఏమన్నాడు, 16వ వచనంలో సంఘముల కోసము ఈ సంగతులు అని అన్నాడు. ఈ సంగతులన్నీ కూడా యేసు ప్రభువారే. అందుకనే మీరు 16వ వచనంలో సంఘముల కోసం అనేది థిక్ లెటర్స్లో ఉంటుంది. చూడండి ఎంత ప్రాముఖ్యమైన పదముగా అది ఎంచబడిందో. కాబట్టి ఈ సంగతులు ఎవరి ద్వారా అనుగ్రహించబడినాయి అంటే, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నుండి యోహాను ద్వారా అవి అనుగ్రహించబడ్డాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ సంగతుల విషయమై సాక్ష్యం కూడా ప్రభు ఇస్తుంటున్నాడు, సాక్ష్యం ఇచ్చేవాడు. కాబట్టి ఈ సంగతులు అన్నీ కూడా సత్యమే. పలు పర్యాలు కూడా పదము రాయబడింది కదా, ఈ గ్రంథంలో రాయబడిన సంగతులు నమ్మకములను సత్యములు అని ఎందుకు బట్టి చెప్పిందంటే, దానికి సాక్ష్యం ఎవరంటే యేసుప్రభువు వారే. ఈ రాయబడిన సంగతులన్నిటికీ ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎస్, నిజమే, అవన్నీ నిజమైనవే ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చువాడు ఏమంటున్నాడు, అవును అని అంటున్నాడు. ఎస్, నిజమే, ఇవన్నీ కరెక్టే, అలాగనే జరుగుతాయి అని చెప్తున్నాడు. కానీ అవును అని చెప్పిన తర్వాత ఇంకా ఏమంటున్నాడు, త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ పదం అనేటువంటిది దాదాపు ఈ అధ్యాయంలో 3 పర్యాలు ఉపయోగించబడింది. పర్టికులర్గా ఈ పదములో ఉపయోగించబడిన త్వరగానే మాటకే మాత్రమే గ్రీకు భాషలో హఠాత్తుగా ఉన్నపాటుగా అనేటువంటి అర్థమిచ్చే పదం ఉపయోగించబడింది. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో 7వ వచనంలో తను త్వరగా వచ్చునా అని చెప్పినాడు. ఆ తర్వాత మరి 12వ వచనంలో ప్రభు అదే మాట చెప్పినాడు. తిరిగి 20వ వచనంలో ప్రభు అదే మాట చెప్తున్నాడు. కాబట్టి ప్రభు తిరిగి చెప్పట్లో ఉద్దేశం ఏంటంటే, కాబట్టి దేవుని యొక్క సంఘము, దేవుని ప్రజలు ఎలాగుండాలంటే, వస్తాడు కాదు, హఠాత్తుగా వస్తాడంతే, ఉన్న ఫలాన్ని వచ్చేస్తాడంతే. కానీ అందుకనే ఎప్పుడో అర్థమవుతుందంటే వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తప్ప మనకు అర్థం కాదు. అందుకనే దేని వాక్యంలో ఎప్పటికీ ఏ సమయంలో ప్రభు వచ్చినా కూడా, ప్రభు రాకలు ఎత్తబట్టు కొరకు దేవుని పిల్లలు ఎట్లుండాలా, సిద్ధంగా ఉంటామంటే అది అలర్ట్ అనేటువంటిది కూడా కాదు, కానీ సిద్ధంగా ఉంటామంటే ఏంటి, ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళాలనుకోండి, ఊరికి వెళ్ళి బస్సు కోసం సిద్ధంగా ఉంటామంటే అర్థం ఏంటి, అన్నీ సర్దుకొని అవసరమైనవి పెట్టుకొని ఇంట్లోనికి తాళం వేసి పోయి బస్ స్టాండ్లో కూర్చోవటం అని అర్థం. అంతేగాని సర్దుకుంటా ఉండటము సిద్ధపాటు కాదు. లేదంటే బట్టలు పెట్టుకుంటా ఉండటము, తాళాలు వేయటం ఉండటం సిద్ధం కాదు. లేదు సర్దుకొని బ్యాగ్ పట్టుకొని పోతూ ఉండటం సిద్ధం కాదు. సంపూర్ణం చేసుకొని అన్ని తెగదెంపులు చేసుకొని ఇంకా 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 మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదన్నట్లుగా అన్నీ చేసుకొని మరి ప్రయాణం కొరకు మాత్రమే అన్నట్లుగా కూర్చోవటము, అది సిద్ధపాటు అంటే.
నేను వాక్యలో ప్రభు మళ్ళీ తిరిగి జ్ఞాపకం. కాబట్టి ఈ దినాల్లో దేవుని ప్రజలంగా నీవు నేను ఎలా ఉండాలంటే ఇంకా ఇంకా ఎప్పుడో కాదు, ప్రభు హఠాత్తుగా వచ్చేపోతున్నాడు అంతే. అందుకని దేని వాక్యంలో ప్రభు అంటున్నాడు, కాబట్టి సాక్ష్యం ఇచ్చేవాడు అవును ఎస్ అని చెప్తూ ఏమంటున్నాడంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. తర్వాత చదవండి 20 వచ్చిన మక్క గుచ్చి వచ్చున్నా చెప్తున్నాడు. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యోహాను చెప్తున్నాడు. ఆమేన్. అలా జరుగుగాక. ఎంత సంతోషంగా, ఎంత ఊబలాటంగా, ఎంత గంభీరంగా. కారణం ఏంటి? పద్మాసు దీపంలోకి వచ్చేసరికి యోహాను హృదయం అంతా సందేహాలు. దేవుని సంఘము నిలబడుతుందా, భూమి మీద నిలబడతా? ఇన్ని శ్రమల, ఇన్ని కష్టాల, రంపాలతో కోయిస్తున్నారు, రాళ్ళతో కొడుతున్నారు, సింహ గుహలో వేస్తున్నారు, ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలు చంపబడుతున్నారే, ఇంకా మిగులుతారా దేవుని ప్రజల భూమి మీద అనే సందేహంలో ఉన్న మనుషుడు. మొదటి అధ్యాయంలో ప్రభు ఏదైతే తన సంఘంలో అయినా భద్రపరిచయం చూపించినాడు, తన గారు ఏర్పాట్లు చూపించినాడు, ఇన్ని పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్మ తన సంఘాన్ని సిద్ధపరచడం చూపించినాడు. దేవుని ప్రజలు తమను తాము సిద్ధపరచుకోవడం చూపించిన తర్వాత ఇప్పుడు యోహాను హృదయం ఎట్లుందంటే ఇక ఉబ్బిపోయిందనమాట. ఏమన్నా ఆమేన్ అని చెప్తున్నాడు అనమాట. ఎంతో ఉత్సాహంతో, ఎంతో గంభీరంగా. ప్రభు అలా అవునుగాక. ఆమేన్. ఏమన్నాడంటే ప్రభు యేసు ఇంకా వచ్చేసే, ఇంకా ఆలస్యం చేయవద్దు. కానీ ఇప్పుడు దాకా మరి ఇంకో కొంతకాలం రాకుండా ఉంటే బాగుండు, ఈ పరిస్థితులు మరి తగ్గితే బాగుండు అనుకున్న మనుషుడు ఇప్పుడు ఏమన్నాడంటే ఆమేన్, త్వరగా రామని యోహాను చెప్తుంటేగా మనం చూస్తాం. దాని తర్వాత ఇది ఒక మాత్రం ఒక ప్రత్యేకమైన పారాగ్రాఫ్గా 20 వచనము, తర్వాత 21 వచనం కూడా మనం చూస్తాం. చదవండి. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. కాబట్టి దేనొక వాక్యంలో ఈ మాట మనకి ఏమి జ్ఞాపం చేయబడుతుందంటే ఆయన యొక్క కృపను గురించి జ్ఞాపం చేయబడుతుంది. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. పరిశుద్ధుల కంటే పరిశుద్ధులకే కదా ఇన్పుట్లో ఏమని రాస్తుంది చదవండి. పరిశుద్ధులందరికీ అంటే పరిశుద్ధులు అంటే పరిశుద్ధులందరికని కాదా? అంటే ఈ తలంపు ఏంటంటే దేవుని యొక్క ఈ ప్రత్యేకంగా ఇక్కడ ఉపయోగించబడే కృప ఎవరి కొరకంటే పరిశుద్ధులైన వారందరికీ, అంటే పరిశుద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకై అందుబాటులో ఉంచబడేటువంటి కృప. అని ఈ కృప అనేటువంటి పలు విధాలుగా ఉంటుంది. ఉదాహరణకు మనం ఎలా రక్షణ పొందినని చెప్పండి. కృప ద్వారా రక్షణ కొరకైన కృప అది. తర్వాత దేవుని వాక్యంలో చాలా సంగతులు చూడొచ్చు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నాకు అనుగ్రహింపబడిన కృపను నేనేం చేసుకోలేదు, నిరర్ధకం చేసుకోలేదు, వారందరికంటే ఎక్కువగా నేనేం చేసినాను, ప్రయాసపడ్డానని చెప్పినాడు. దేవుని సేవించడం కొరకు, ఆయన సేవ చేయడం కొరకే అనుగ్రహించబడే కృప. దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకని మనం ఎన్నోసార్లు జ్ఞాపం చేసుకున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 వచ్చిన ఏం చూస్తాము అక్కడ? ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. కానీ అక్కడ అనుగ్రహించబడే విశ్రాంతి వేరు. అది దేని కొరకై? రక్షణ కొరకై. ఆయన ఎదుగు వచ్చే ప్రతి వారి కొరకై అనుగ్రహించబడే విశ్రాంతి. ఇంకా కింద భాగానికి వచ్చేసరికి ప్రభు ఏమన్నాడు? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు. ఈ విశ్రాంతి వేరు. ఈ విశ్రాంతి ఏ విశ్రాంతి? ప్రభు సేవ చేయడం ద్వారా కలిగేటువంటి విశ్రాంతి. అంటే సేవ చేయడం విశ్రాంతి కలుగుతుందా? అలసటగా రావాల్సింది కాదంట. కానీ ఎంత కష్టపడతామో దేవుని పనిలో ప్రయాసపడతామో అంత విశ్రాంతి మరి దొరుకుతుంది. అది ఆ విశ్రాంతి, వారి కొరకైన విశ్రాంతి అది. కానీ ఆ విశ్రాంతి వేరు, ఈ విశ్రాంతి వేరు. 28వ వచనంలో రాయబడిన విశ్రాంతి వేరు, ఆ తర్వాత కింద వచనాల్లో రాయబడినటువంటి విశ్రాంతి వేరు. అందుకే ప్రభు ఏమన్నాడు? మీ మీద నా కాడి అనే మాట ఏం చూపిస్తుంది? ఏసీ రూములు, ఫ్యాన్లు, పందిర్లు, టెంటులకు చూపిస్తుందా? ఎర్రటి ఎండలో పొలంలో చేసేటువంటి పనిని చూపిస్తూ ఉంది, వ్యవసాయ పనిని చూపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు కూడా ఏ వ్యవసాయదారుడు కూడా కొన్ని పంటలకు ప్రత్యేకమైన సందర్భాలు తప్పితే రాత్రులు ఏ వ్యవసాయుడు పొలంలో ఎద్దులతో పని చేయడు, ఎర్రటి ఎండలో పొలంలో పని చేస్తాడు. కానీ ఈ కాడి అనేది ఏం చూపిస్తూ ఉన్నదంటే, ఏం చూపిస్తున్నది? కష్టపడి వ్యవసాయంలో భూమిలో పని చేసేది చూపిస్తూ ఉంది. అట్టప్పుడు ఎద్దులకి ఎంత తెలివి ఉండాలి చెప్పండి. అవి తెక్కాయి కాబట్టి వెంటనే, కానీ ఎంత తెలివి ఉండాలా? దున్నపోతులాగా ఇంత ఉంటాయి, ఇంతంత గడ్డేసి తింటాయి, అంత మాత్రం తెలివి లేదు వాటికి. ఏమండి, పొలంలో తీసుకుపోయి ఎర్రటి ఎండలో ఇవి సంగతి చూస్తామని చెప్పి ఒక్క తనుదంత ఏడుంటాడు మనోడు రైతు. ఏమండి, అవి ఎట్లలో పెడితే తెలిసిన, ఎట్లా అభ్యాసం అవుతాయి తెలిసిన. కొత్త ఎద్దులు ఉంటాయి, వ్యవసాయానికి వచ్చిన కొత్త ఎద్దులు
ఏమంటాయి అంటే అవి ఎదురు తిరుగుతాయి. కొద్ది కాలం అలవాటు చేసిన తర్వాత చచ్చేంతవరకు ఎదురు తిరగదు. ఎంత కష్టమైన ఎదురు తిరగదు. మెడంతా కూడా ఏమైపోయిందంటే కాడి మోసి మోసి ముద్దుబారిపోయి ఉంటుంది. అది ఎంతగా అలవాటు పడిపోతుందంటే ప్రయాసపడటానికి ఈ దినాల్లో అట్లా ఉందా చెప్పండి? ప్రయాసపడి ఉన్న అలవాటు ఉన్న అంత ఇంత అలవాటు ఉంటే అది కూడా పోగొట్టుకునేది. మనకేం లేవు, వాళ్ళు చేసుకుంటే వీళ్ళు చేసుకుంటారు. నీ సంగతి ఏంటి? నీకుండదు ఆత్రత, నాకుండదు ఆత్రత. కానీ అది ఎంతగా వాడు చూసి చాలా సిగ్గు అనిపిస్తుంది. ఆ రైతు, మేము పల్లెటూరులో ఎక్కువ సేవ చేసినాము. ఇప్పుడు కూడా మేము పల్లెటూరుకే కరెక్ట్గా సెట్ అయిపోతాం. మేము పట్టణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత ఏంటి అంత జ్ఞానం ఉండదు. పల్లెటూరులో ఎక్కువ సేవ చేసినాం కాబట్టి మాకు బాగా ఆ వాతావరణము ఎక్కువ అలవాటు. మొత్తానికి ఎట్లాగ వ్యవసాయదారుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉదయం మరి పొలంకి వెళ్ళడానికి పొద్దున్నే మధ్యాహ్నం తింటాడు శుభ్రంగా గిన్నె నిండా తినేసి ఏం చేస్తాడంటే ఏమంటారు దాన్ని కాడిని ఇట్లా ఎత్తుతాడు అనమాట. ముందు వాటిని కట్టేసి ఉంటే ఇప్పేసి ఆ తాళ్ళు ఇప్పేసి ఇట్లా ఎత్తుతాడు. ఇట్లా ఎత్తి ఏం చేస్తాడు తెలిసిన ఒక శబ్దం చేస్తాడు అంతే, జస్ట్ సౌండ్ చేస్తాడండి అంతే. డ్రర్ అట్లా కొన్ని శబ్దాలు చేస్తాడు. ఎప్పుడైతే డ్రర్ అన్నాడో అట్లా అనగానే అది అంతలా ఎద్దు దున్నపోతూ అది అట్లనే లేచిద్దండి. అట్లా లేచి అట్లా వచ్చి మెడ ఇట్లా వంచి ఇట్లా మెడ మీద దాన్ని తీసుకుంటుంది. దేన్ని? కాడిని తీసుకుంటుంది. అది ప్రయాసపడటం అంటే. ప్రభు అంటున్నాడు నా కాడి అంటే అర్థమేంటి? కానీ ఏదో నువ్వు నేను ఎరగబట్టం కాదు, నేను ఇంత సేవ చేస్తాను కాదు, నీతో పాటు నాతో పాటు అంతే ప్రయాస ప్రభు పడుతున్నాడు. ఆయన ఒకవైపు ఉన్నాడు, ఆయన ఉండి కాబట్టి మరొక భాగం కొరకు నన్ను పిలుస్తూ ఉన్నాడు. తలంపేందంటే ఈ కృప అనేది మొట్టమొదటి కృప దేని కొరకంటే రక్షణ కొరకైన కృప. రెండవ కృప దేని కొరకంటే ఆయన సేవించడం కొరకే కృప. మూడవ కృప దేని కొరకు? ప్రభువు కొరకై శ్రమలు అనుభవించడం కొరకైన కృప. అది వ్యక్తిగతంగానైనా, కుటుంబ పరంగానైనా, లేదంటే ఉద్యోగ పరంగానైనా, లేదా పరిచర్య పరంగానైనా, లేదా ఆరోగ్యపరంగానైనా, ఆర్థిక పరంగానైనా శ్రమలో యొక్క అనుభవం. అందుకనే అపోస్తలుడైన పౌలు తను ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? కంటి జబ్బు, ఆ బాధ, విపరీతమైన బాధ. ఆ యొక్క కంటికి వచ్చేటువంటి ఏమంటారంటే చీము కానీ అదంతా దుర్వాసన వచ్చేది. పౌలు దగ్గరికి ఎవరు పోలేరు, అంత వాసన వచ్చేది. ఆ బాధ తట్టుకోలేదు, దానికి ట్రీట్మెంటే లేదని చెప్పిన డాక్టర్స్. తట్టుకోలేనంత పరిస్థితుల్లో ఎక్కడ కూడా తన గురించి ప్రార్థన చేసుకొని మనుషుడు, ఎక్కడ కూడా నా కొరకు ప్రార్థన చేయమని చెప్పని మనుషుడు తన గురించి తాను 3 సార్లు అంటే 3 సార్లే ప్రార్థన చేస్తున్నాడని అర్థం కాదు. ప్రార్థన చేసి జవాబు వచ్చేవరకు ప్రార్థన చేస్తే చివరికి ఎంత ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత ఒకటే జవాబు, నా కృప నీకు చాలన్నాడు. మళ్ళా ప్రారంభించినాడు. ప్రభు ఇంకా ఏదైనా సరే, ఎందుకంటే ఆ బాధ అట్లాంటిది. తర్వాత 3 సార్లు ప్రభు ఏమన్నాడు చెప్పండి? నా కృప నీకు చాలును. అంటే అర్థమైంది దేని కొరకైన కృప? శ్రమ అనుభవంలో కూడా వెళ్ళేటి కొరకైన కృప. ఈ కృప దేనికోసం అంటే పరిశుద్ధులుగా ఉండుట కొరకైనటువంటి కృప. కానీ ఈ దినాల్లో పరిశుద్ధులుగా చేయబట్టము కాదు, పరిశుద్ధులుగా ఉండటము అది ప్రాముఖ్యమైనది. ఇందుకోసం రక్షణ పొందినామంటే ఎందుకు పరిశుద్ధపరచబడినాం? పరిశుద్ధులుగా ఉండుట కొరకై పరిశుద్ధపరచబడినాం. సంఘం అంటేనే అర్థం అది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి. మా పరిచయం వచ్చినమే 2వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా అనే మాట ప్రాముఖ్యమే. సంఘం అంటేనే అది. ఏంటి సంఘం అంటే? సంఘం అంటే అర్థం ఏంటి? రక్షణ పొంది చెయ్యెత్తి బాప్తీసులో సాక్ష్యం ఇచ్చి వాగ్దానం తీసుకొని వారం వారం వచ్చి కానుకలేసి ఆరాధన చేయటం కానీ కాదు సంఘం అంటే. సంఘం అంటే అర్థం ఏంటంట? సంఘమునకు అనగా ఏంటంట? అనగా చదవండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుట కోసమే పిలువబడినవారు. కానీ ప్రభు నిన్ను నన్ను ఎందుకు పరిశుద్ధపరిచినాడంటే పరిశుద్ధులుగా ఉండుట కొరకై పరిశుద్ధపరిచినాడు. కాబట్టి మనం జ్ఞాపం చేసుకోవాలా, మనము దేవుని కృపను కోరుకొని ఆయన రక్తం కోరుకొని పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగానే ఉండవలసిన వారుగా ఉంటున్నాం. అయితే ఎన్నోసార్లు మనకు తెలియకుండానే అపవిత్రమైనవన్నీ మన మీద పడుతూ రాగా ఏం చేయాలా? అవి మనకు అంటకమునిపే, అతుక్కొని పోకమునిపే ఎప్పటికప్పుడు ఆయన కృపను కోరుకొని, ఏ కృప? కృప పరిశుద్ధులుగా ఉండుట కొరకే సహాయపడే కృప. అది కోరుకొని ఆయన ప్రశస్త రక్తమును కోరుకొని ఎప్పటికీ పరిశుద్ధులుగానే ఉండవచ్చు. అందుకనే ఇదే చివరి అధ్యాయంలో ఏమన్నాడంటే అన్యాయసుడు ఇంకనే అన్యాయసుడుగానే ఉండనిమ్ము అని చెప్తూ ఇంకేమన్నాడు? పరిశుద్ధుడు ఇంకనూ
పరిశుద్ధుడుగానే ఉండని, ఇంకను ఇప్పటికీ కూడా. కానీ పరిశుద్ధంగా ఉన్నాడు, పరిశుద్ధపరచబడ్డాడు, పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు, ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాడు. ఉండనిమ్ము అన్న తర్వాత కింద ఏమని అన్నాడు? ఉండనిమ్ము అనే దానికి ఉండును అన్నాడు ఇన్పుట్లో. ఉందా? చదవండి. 2 ఉండును. కానీ పరిశుద్ధపరచబడ్డాడు, పరిశుద్ధంగా కాపాడుకున్నాడు, ఇంకనూ పరిశుద్ధంగానే ఉన్నాడు, ఇంకనూ పరిశుద్ధంగానే ఉంటాడు. అరే ఎట్లా అంత నిశ్చయంగా చెప్తావు? దేనిని బట్టి? వీళ్ళ స్పెషల్ కేటగిరీ, వీళ్ళకి మాత్రమే అంటే వీరి ఈ కృపను వారు ఉపయోగించుకుంటా ఉన్నారనమాట. కానీ పరిశుద్ధపరచబట్టు కొరకై, పరిశుద్ధులుగా కాపాడు కొరకై అవసరమైనటువంటి కృప. కానీ దేవుని యొక్క ప్రజలంగా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, కానీ చివరిలో ఈ ఉపయోగించబడిన మాట ఏం చూపిస్తూ ఉన్నదంటే, కాబట్టి ఆయన కృప పరిశుద్ధులైన వారందరికీ ఏమైంటుంది చెప్పండి? తోడై ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలంగా మనం జ్ఞాపం చేసుకోవాలా. కానీ దేవుని రాకడి కొరకు సిద్ధంగా ఉన్నామా అని ఒకే ప్రశ్న. ఈ క్షణము ఇప్పటికిప్పుడు ప్రభు వస్తే కానీ నిశ్చయంగా నేను ఎత్తబడతాను, నేను రెడీగా ఉన్నాను, ఇంకేం లేవు, నో బ్యాలెన్స్. నా మనస్సాక్షి ఎదుట దేవుని వాక్యం ద్వారా దేవుడు నాకు ఏమేమైతే చూపించాడో వాటన్నిటి విషయమై నేను సంపూర్ణంగా సరి చేసుకున్నాను. ఇన్ని కనపడతాయి కుప్పలు. ఎట్లా ఎత్తబడతాం దేవుని రాకడలో చెప్పండి? సంవత్సరాల తరబడి వాక్యం వింటాం, బోధించి బోధించడానికి అలవాటు అయిపోయింటుంది, విని వినడానికి అలవాటు అయిపోయింది. ఏం మార్పు ఉండదు. సాధారణ విషయాలు. ఒక ప్రభు బిడ్డగా ఒకటి నేను జ్ఞాపం చేస్తాను, ఏ విషయమైనా సరే. కాబట్టి నీవు కానీ నేను కానీ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏమైతే ఏ విషయాలైనా సరే కాక ఎలాంటి తీర్మానం చేసుకుంటున్నామో, ఎలా నడుచుకుంటున్నామో దానిని యాజ్ ఇట్ ఈజ్గా దేవుని ప్రజలకు అలా ఉండమని చెప్పగలమా? అది చాలా ఇంపార్టెంట్. చెప్పగలవా? చెప్పలేని నువ్వు ఎట్లా సంపాదించుకుంటావు, నేను ఎట్లా సంపాదించుకుంటాను చెప్పండి? బోధకులుగా నేనున్నాను, నేను ఒక విధానాన్ని అనుసరిస్తున్నాను, అది నేను కరెక్ట్ అని చెప్తున్నాను. అప్పుడు నేనేం చేయాలా? ఆయా సంఘాలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలా? నేను అడగాల వాళ్ళని, మీరు ఇలాగ ఉంటున్నారా అని అడగాల. అడగడం మాత్రమే కాదు, ఇలా ఉండండి అని చెప్పాలా. అంతే కదా? దేవుని ప్రజలుగా జ్ఞాపం చేసి చివరి దినాలలో సంఘముల కొరకు, సంఘముల మీద దేవుడు సాక్ష్యం పలకబోతున్నాడు. ఏమి జవాబు చెప్తావు? అర్థం కానట్టు ఉండమా? ఇక్కడ చెల్లుబాటు అయిపోతుంది. సంఘం ఎదుట నేను ఎట్లయినా చలామణి చేసుకోవచ్చు, ప్రభు ఎదుట నేను నిలబడాలా. ప్రభు చెప్తాడు, నేను చెప్పలేదా నీకు? ఎత్తి చూపించి మరి చెప్పలేదా? కాబట్టి అందుకని ఈ ప్రకటన గ్రంథం అనేది అందుకని ఏమని జ్ఞాపం చేయబడుతుందంటే, కాబట్టి ఎందుకు ఇది ఈ ప్రవచన గ్రంథాలు, అందుకనే ఈ వచనాలు కూడా ఏవి తీసేది కలిపే ఈ వచనమైన చదివి విని గైకొనాల ఈ విషయాలైనా పర్టికులర్గా ప్రకటన గ్రంథం గురించే చెప్పబడింది. ఎందుకంటే ఈ దినాలలో ఈ గ్రంథంలోని సంగతులు నీకు నాకు ఎంతో అవసరం. నిశ్చయముగా ఈ గ్రంథం ప్రేమించడం ద్వారా, ఈ గ్రంథం చదువుట ద్వారా, దీన్ని ధ్యానించడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా దేనికి ఉపయోగపడుతుంది? ఇంకా నా జీవితంలో ఇంకా మిగిలి ఉన్న సరి చేసుకున్న సంగతులు తేటపడుతున్నాయి. దీని ద్వారా ఏం అర్థమవుతుంది? నేను అనుసరించవలసిన సంగతులు తేటపడుతున్నాయి. ఇవి తేటపడుట ద్వారా దేనికి ఉపయోగపడుతుంది? నేను సరి చేసుకోవడానికి నాకు ఒక ఆస్కారం దొరుకుతూ ఉంది. కానీ దేన్ని మానుకోవడానికి దేన్ని అనుసరించాను. తద్వారా ఏమవుతున్నా నేను ఆయన రాకడ కొరకు ఆయన రాకడ కొరకు సిద్ధపడిన సంఘంలో ఉండాలనే జరగవలసిన సంగతులు ముందుగా ప్రభు మన కొరకే రాయించినాడు. ప్రభు చివరి దినాల్లో అలాంటి కృపను మనందరిలా కనుపరిచి సహాయపడుగా. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభావ, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సంగతులను బట్టి స్తోత్రములు ప్రభా. నిచ్చిన మా తండ్రి, వీటన్నిటి విషయమై ఒక దినాన ప్రభా ఈ సంగతులు ప్రభా మీరు మీ దూతను పంపించి ప్రభా మీ దూత ద్వారా మాకు తేటపరిచినారు. ప్రభా నిచ్చిన మా తండ్రి, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నో సంగతులు మాకు అర్థమైన సంగతుల్లో విషయంలోనే ప్రభా ఎన్నో కొరతలు కనపడుతున్నాయి. దయతో నన్ను మమ్మల్ని జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా, అర్థం కాని సంగతులు మీరు మాకు అర్థమయ్యేట్టుగా చేయక మునిపే అర్థమైన సంగతులు అన్నిటి విషయమై ప్రభా మీ ఎదుట మేము నూతన పరచబడేవారిగా సిద్ధపరచబడిన సంఘంతో కలిసి ప్రభా వినేటువంటి మేము కూడా రమ్ము అని చెప్పి అనుభవం రాగనట్లుగా సహాయపడము. దాని కొరకై మీ వాక్యం కొరకైనా ఆకలి దాని గురించము
ప్రభా తపన అనుగ్రహించము. మీ వాక్యం ద్వారా మేము నేర్పించబడదుము గాక, బోధించబడదుము గాక, సరిచేయబరచబడదుము గాక, బలపరచబడదుము గాక. ప్రభా తండ్రి, మా ప్రభు ఎడల ఉన్న వాంఛ దినదినము మాలో అధికమవునట్లుగా మీరు చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. తగిన సమర్పించుకుంటూ ప్రభా మాకు అనుగ్రహించబడిన కృప, రక్షణతో ప్రారంభించబడిన కృప ప్రభా తండ్రి, పరిశుద్ధ సంఘములో పరిశుద్ధులుగా ఉండుట కొరకై ప్రభా మాకు ఉపయోగకరమైన సాధనంగా ఉన్నట్లుగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ కృపకు ఇట్టి రీతిగా మేము పాత్రలు అవుదుము గాక. మీదైనా సమర్పించుకుంటూ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా మహిమ మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నుండునట్లు నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు ఆయుధపరచుము, బలపరచుము, ఆయుధపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు లోక భోగాలను ఆశింపక నిత్యము నీతో గడుపుటకు, లోక భోగాలను ఆశింపక నిత్యము నీతో గడుపుటకు నీ వాక్యముతో నన్ను సరిచేసి నిందారహితునిగా తీర్చుము తండ్రి. నీ వాక్యముతో నన్ను సరిచేసి నిందారహితునిగా తీర్చుము తండ్రి. ఆయుధపరచుము, బలపరచుము, ఆయుధపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు.